నిజాంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆసిఫ్ మోల్సాబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దొందే అని రెండు పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్షాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశైలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారుతి, పంజా మహేందర్, నసీరుద్దీన్, వెంకటేష్ గౌడ్, రాజిరెడ్డి, అల్లాడి వెంకటేష్, వినయ్ సాగర్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో భాగంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఇది ఆల్ఫోన్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారి కోసము ప్రచారం కోసము ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారం కోసము ఇక్కడ నిజాంపేట మండలం గ్రామంలో ఈరోజు నిజాంపేట మండలంలో మా నిజాంపేట నాయకుల ఆధ్వర్యంలో ఓటు హక్కున్న వారి ఇంటింటికి తిరుగుకుంటూ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందని కోరుతున్నాం. అంతే. 7 తారీఖు నాడు మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి, అదేవిధంగా మా మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు మా అభ్యర్థి నరేందర్ గారికి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మెదక్ నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా 5,400 ఓట్లు ఉన్నాయి. అన్ని ఓటర్లు కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి మా నరేందర్ గారికి ఓటు వేయాలని కోరుతున్నాం. ఓటు కూడా ఎందుకు వేయాలంటే మా ప్రభుత్వం సంవత్సర కాలంలో నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రైతులకు, మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను అవలంబన చేసింది, మంజూరు చేసింది. ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండే. మీరు ఒకసారి గమనిస్తే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి 0 పార్లమెంట్ తెచ్చుకుంది. మళ్ళీ ఏమో డైరెక్ట్గా క్యాండిడేట్ పెట్టకుండా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. బీఆర్ఎస్లో ఉన్న ప్రజాస్వామ్యవాదులు మేము ఒకటే వినమం చేస్తున్నాం. బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ ఒకటే అయిపోయినాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే దయచేసి మా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నాం. ఎందుచేత అంటే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష మా కాంగ్రెస్ పార్టీ. దయచేసి పట్టభద్రులందరికీ కూడా చెప్తున్నాం, మాకు మనోధైర్యం ఇవ్వాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఇంకో ధైర్యం ఇవ్వాలంటే తప్పకుండా మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు అత్యధిక విద్యాభ్యాసం గల వ్యక్తిత్వను, అదేవిధంగా ఆల్ఫోర్స్ కాలేజీల అధినేత. రేపు ఆయన చట్టసభల్లో కూడా వస్తే మంచి జరుగుతుంది కాబట్టి మంచి ఫండ్స్ తెచ్చి ఎన్నో అభివృద్ధి పథకాలకు ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పట్టభద్రులను ఒకటే తెలియజేస్తున్నాం. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే కాబట్టి దయచేసి మీరందరూ మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాం. జై హింద్.